ఓం నమో భగవతే వాసుదేవాయ. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం అత్యాచారానికి పరిష్కారం ఉరిశిక్షేనా, అసలు 9 నెలల పాపం మీద 90 ఏళ్ల వృద్ధురాలి మీద ఎందుకు ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయో చూద్దాం. అయితే నాదొక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోని ఏదో ఎంటర్టైన్మెంట్ వీడియోని చూసినట్లు కాకుండా కొంచెం లోతుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా ఒక విషయాన్ని చూద్దాం. ఒక వ్యక్తి స్టవ్ వెలిగించి దాని మీద ఒక పాత్ర పెట్టి దానిలో బిందె నుండి తీసిన వాటర్ పోసి ఒక 10 నిమిషాల తర్వాత చూశాడు. వాటర్ వేడి అయ్యాయి. అతను ఇలా ఆలోచిస్తున్నాడు, వాటర్ ఎందుకు ఐస్గా మారలేదు? ఏమో బిందులో వాటర్ మంచివి కావేమో అని వాటిని పారబోసి దగ్గరలో ఉన్న బావి నుండి కొంత వాటర్ తీసుకువచ్చి మళ్ళీ ఆ పాత్రలో పోసి స్టవ్ మీద పెట్టాడు. మరో 10 నిమిషాల తర్వాత చూస్తే అవి కూడా వేడి అయ్యాయి. అప్పుడు అతను బావిలోని వాటర్ కూడా మంచివి కావేమో అని వాటిని కూడా పారబోశాడు. అలాగే మనం కూడా ఏదైనా జరగకూడని సంఘటన జరిగినప్పుడు వాడు మంచివాడు కాదు, వీడు మంచివాడు కాదు, కాబట్టి వాడిని ఉరితీయండి, వీడిని ఉరితీయండి అని ఆలోచిస్తున్నాం. ఇక్కడ నా ఉద్దేశం తప్పు చేసిన వాడిని ఉరితీయకూడదు అని కాదు. ఈ వీడియోని చివరి వరకు చూస్తే ఆ విషయం మీకే అర్థమవుతుంది. ఇక్కడ మనం ఎందుకు ఉరితీయాలనుకుంటున్నామంటే, తప్పు చేసిన వాడిని ఉరితీస్తే ఆ భయంతో ఇంకొకడు తప్పు చేయడు అని. అవును, ఖచ్చితంగా భయపడతాడు, కానీ వానిలోకి కామం ఎంటర్ కావడానికి ముందు మాత్రమే. వన్స్ కామం ఎంటర్ అయ్యిందా భయము సిగ్గు ఉండవు. ఇదే విషయాన్ని మన శాస్త్రంలో కామాతురానాం నా భయం నా లజ్జ అని చెప్పారు. ఇక్కడ మనకు ఏం తెలుస్తుందంటే, కామం ఎంటర్ అయిన తర్వాతే చాలా భయంకరమైన సంఘటనలు జరుగుతున్నాయి. కాబట్టి ఇక్కడ మన సమస్య కామం ఎంటర్ కావడమే. అసలు కామం ఎలా ఎంటర్ అవుతుందో చూద్దాం. కామాన్ని పెంచి పోషిస్తున్నది మనమే. ఎలాగంటే, ఒక సినిమా పాటలో రచయిత నిన్ను పొందేటందుకే పుట్టానే గుమ్మ, నేను పొందకపోతే వృధా ఈ జన్మ అని రాశాడు. అంటే ఇక్కడ రచయిత అమ్మాయిని పొందటమే జీవిత లక్ష్యంగా చెప్పాడు. ఒకవేళ అమ్మాయిని పొందకపోతే జీవితం వృధా అని కూడా చెప్పాడు. అంటే కామమే జీవిత లక్ష్యం అని మనం కూడా ఒప్పుకున్నాం. లేకపోతే ఆ సినిమా 100 రోజులకు పైగా థియేటర్లలో ఎందుకు ఉంటుంది? ఇక్కడ ఆ సినిమాను లేదా ఆ రచయితను విమర్శించడం నా ఉద్దేశం కాదు, ఒక ఉదాహరణ కోసం చెప్పాను. కాబట్టి ఇలా కామాన్ని పొందడమే జీవితం అని చెప్పే సినిమాలు, ప్రోగ్రాంలు, సీరియళ్లు, పాటలు మనలో కామాన్ని అంత బలపరుస్తున్నాయి. ఎంతలా అంటే ఇంత ఘోరమైన సంఘటనలు జరిగేటంతలా. మీరు అడగవచ్చు, సినిమాల వల్ల, ప్రోగ్రాంల వల్ల, పాటల వల్ల ఇలా జరిగితే అందరూ అలా చేయాలి కదా, మరి ఎందుకు చేయడం లేదు అని. మనలో ఇంకా కొంచెం సంస్కారం ఉంది కాబట్టే మనల్ని మనం కంట్రోల్ చేసుకుంటున్నాం. ఏమో ముందు ముందు ఇలాంటి సినిమాలు, ప్రోగ్రాంలు, పాటలు కంటిన్యూ అయితే మనం కూడా అలా మారే అవకాశం ఉంది. ఏదో చదువు సంధ్య లేనివాడు చేశాడంటే ఏమో అనుకోవచ్చు, కానీ పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నవారు చేస్తున్న సంఘటనలు చూసిన తర్వాత వాస్తవమే అనిపిస్తుంది. ఇప్పుడు కామాన్ని తగ్గించాలంటే ఏం చేయాలో చూద్దాం. మీరు అడగవచ్చు, మరి ఇన్ని సంఘటనలు జరుగుతుంటే ప్రభుత్వమే ఇలాంటి సినిమాలను, ప్రోగ్రాములను, పాటలను బ్యాన్ చేయవచ్చు కదా అని. అలా చేయదు. ఒకవేళ చేసినా యూజ్ లేదు. ఎందుకంటే అలాంటి సినిమాలు, ప్రోగ్రాంలు చూడాలనుకునేవాడు ఎలాగైనా చూస్తాడు. అన్నీ బ్యాన్ చేస్తే ఆఖరికి దొంగతనంగా సీడీలు కొని చూస్తాడు. కాబట్టి ఏ బిజినెస్ అయినా డిమాండ్ అండ్ సప్లై మీద ఆధారపడి ఉంటుంది. డిమాండ్ లేకపోతే సప్లై ఉండదు. కనుక మనం వాటిని చూడడం మానేస్తే వాటంతటవే మాయమవుతాయి. ఇప్పుడు భజగోవిందంలోని ఆదిశంకరుడు చెప్పిన ఒక శ్లోకాన్ని చూద్దాం. నారీస్తనబర నాభి దేశం దృష్ట్వా మాగా మోహావేశం ఏతన్ మాంస వసాది వికారం మనసి విచింతయ వారం వారం. దీని అర్థం, ఆడవారి స్తనాలను గాని, నాభి ప్రదేశాన్ని చూసినప్పుడు గాని ఎందుకు అంత మోహాన్ని పొందుతున్నావు? నీవు ఎలాగైతే చర్మము, రక్తము, మాంసము, క్రొవ్వులతో తయారు చేయబడ్డావో అదే మెటీరియల్తో వారు కూడా తయారు చేయబడ్డారు. కాకపోతే ఆకారంలో కొంచెం తేడా ఉంది. కాబట్టి ఈ విషయాలనన్నీ మరలా మరలా గుర్తుపెట్టుకో అని చెప్పారు. ఇలాంటివి తెలుసుకుంటే వాస్తవాలు బోధపడతాయి. మనలో కామం ప్రచోదనం అవుతుంది అనుకున్నప్పుడు ఈ శ్లోకాన్ని గుర్తు తెచ్చుకుంటే కామం సహజంగానే తగ్గిపోతుంది. ఇది కేవలం అబ్బాయిలకు మాత్రమే కాదు, అమ్మాయిలకు కూడా వర్తిస్తుంది. ఇప్పుడు ఉరిశిక్ష గురించి చూద్దాం. మనము మంచి ఆహారాన్ని తింటూ వ్యాయామం చేస్తే చాలా వరకు మనకు రోగాలు రావు. ఒకవేళ మన కర్మ కొద్దీ వస్తే అప్పుడు మెడిసిన్ తీసుకోవడం అనేది ఆ రోగానికి పరిష్కారం అవుతుంది. కానీ ఇష్టం వచ్చిన గడ్డినల్లా తిని ఎలా పడితే అలా బ్రతికి ఏదైనా రోగం వస్తే అప్పుడు ఆ సమస్యకి మెడిసిన్ పరిష్కారం అనుకోవడం మాత్రం సరికాదు. అలాగే సమాజంలో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండే వాతావరణాన్ని సృష్టించినా ఒకవేళ అప్పుడు కూడా ఎక్కడో ఒకటో రెండో సంఘటనలు జరిగితే ఉరితీయడం అనేది పరిష్కారం అవుతుంది. కానీ ఇష్టం వచ్చిన సినిమాలు, ప్రోగ్రాంలు, పాటలు టెలికాస్ట్ చేస్తూ ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఉరితీయడం మాత్రం సమస్యకి పరిష్కారం కాదు. ముందు చూసిన ఉదాహరణలో వాటర్ ఐస్ కావాలంటే దానిని ఫ్రిడ్జ్లో పెట్టాలి, కానీ స్టవ్ మీద కాదు. కానీ వాటర్ని స్టవ్ మీద పెట్టడం, వాటర్ వేడైతే వాటిని పారబోయడం, ఇది ఎలా ఉంటుందంటే దిక్కుమాల సినిమాలను టెలికాస్ట్ చేయడం, కామాంధులను తయారు చేయడం, ఆ తర్వాత వారిని ఉరితీయడం. ఇది కూడా అలానే ఉంటుంది. మనం
ఈ సినిమాలు, ప్రోగ్రాంలు, పాటలు చూడకుండా వినకుండా ఉండలేకపోతే మరొక వాట్సాప్ స్టేటస్ కోసం సిద్ధంగా ఉందాం. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్లో అప్లోడ్ చేసే వీడియోలను మిస్ కాకూడదు అనుకుంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ శుభదినం.